అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు నీచమైనటువంటి దినపత్రికల్లో ప్రతిరోజు ఏడుపుగొట్టు వార్తలు, మురికి వార్తలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చేటటువంటి రాతలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా పర్యటనకి వెళ్తుంటే అసలు ఆ పర్యటనకి వెళ్ళకూడదని, వీళ్ళు ముందే ఆ పర్యటనలో ఏదో ఒక ఆటంకాలు వీళ్ళు కలిగించాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఏదేదో జరిగిపోతున్నటువంటి వార్తలు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి వార్తలు ఎలా ఉంటాయో వాళ్ళు ప్రతిరోజు రాస్తూనే ఉంటారు. సో ఈరోజు కూడా అలానే విషం చిమ్ముతూ వార్తలు రాశారు. ఏమేం వార్తలు రాశారనేది ఒక్కసారి చూద్దాం. బాక్సులు బద్దలు, లిక్కర్ స్కామ్ సొమ్ము 11 కోట్లు సీజు. ఇంత భారీ నగదు పట్టుబట్టడం దేశ చరిత్రలోనే తొలిసారి. ఫామ్ హౌస్లో పట్టుబడ్డ నగదుతో సిట్ అధికారులు. హైదరాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్లో స్వాధీనం 12 అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు. దుబాయ్ నుంచి వస్తుండగా శంషాబాద్లో A40 వరుణ్ అరెస్టు. అతడిచ్చిన సమాచారంతోనే సోదాలు. ఫామ్ హౌస్ యజమాని కసిరెడ్డి మిత్రుడే. విజయవాడకు నగదు, వరుణ్ తరలింపు. ఏసీబీ కోర్టుకు సిట్టు సమాచారం అని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టి 11 కోట్లను కోర్టులో భద్రపరచండి. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సిట్టు. చాణక్యం నమ్మి మోసపోయా అని చెప్పి వరుణ్ పురుషోత్తం చెప్పినట్టుగా ప్రతి నెల 40 లక్షల ఖర్చు. ఫైళ్ళు, బియ్యం బస్తాల మాటను దాచారు. ఫామ్ హౌస్లో మద్యం నోట్ల కట్టలు. 12 అట్టపెట్టలో 11 కోట్ల లభ్యం. ఇదంతా ముడుపుల సొమ్మే. పాత సామాగ్రి చక్కబీరు వాళ్ళ మధ్యలో పెట్టారు. హైదరాబాద్ శివార్లోని డెన్లో భద్రపరిచిన రాజకేశ్వరరెడ్డి అర్ధరాత్రి సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న చిట్టు అని చెప్పి పెద్ద బ్యానర్ ఐటమ్. నిన్న ఉదయం నుంచి నానా యాగి చేస్తూ ఉన్నారు ఈ రెండు దినపత్రికలు, వీళ్ళ టీవీ ఛానల్స్, తెలుగుదేశం పార్టీ. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా జగన్ గారే కారణం. పక్క రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా జగన్ గారే కారణం. పక్క దేశాల్లో ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. వీళ్ళ వార్తలు ఎలా ఉంటాయంటే ఇదే. ఇప్పుడు హైదరాబాదులో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఇంజనీరింగ్ కాలేజ్ యజమానికి సంబంధించినటువంటి ఏదైతే తీగల విజయేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో డబ్బులు దొరికినాయి. సో ఆ డబ్బులకి మధ్యానికి లింక్ పెట్టేయాలి. ఎందుకంటే ఆ రాజకేశ్వరరెడ్డి గారి భార్య, అదేవిధంగా ఏదైతే ఈ తీగల విజయేందర్ రెడ్డి గారు డైరెక్టర్లుగా ఒకే హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి, సో హాస్పిటల్లో డైరెక్టర్లుగా ఉన్నారు కాబట్టి దీన్ని లిక్కర్లో సొమ్ము అని చెప్పి చూపించాలి. దీనిలో భాగంగా ఎగ్జాక్ట్గా 12 పెట్టెలంట, 11 కోట్లంట. 11 అనే ఫిగర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ చేయడం కోసం చాలా ప్రీ ప్లాన్డ్గా అసలు వీళ్ళు రాసినటువంటి వార్త, వీళ్ళు చెప్పేదాన్ని బట్టే ఇది తప్పు అనేది మీకే అర్థమవుతుంది. చూడండి, పాత సామాగ్రి చెక్క బీరువాల మధ్య. సులోచన ఫామ్ హౌస్లో సోదాలకు వెళ్ళిన సిట్ అధికారులు గోదాములో పాత సామాగ్రి చెక్క బీరువాల మధ్య ఖాళీగా ఉన్న కొన్ని అట్టపెట్టెలను గుర్తించారు. జాగ్రత్తగా వినండి. కొన్ని అట్టపెట్టెలను గుర్తించారు. వాటిని తొలగించగా కింద నగదుతో కూడిన అట్టపెట్టెలు బయటపడ్డాయి. ఎవరైనా ఆ అట్టపెట్టెలను చూస్తే అందులో కాగితాలో ఫైల్లో ఉన్నాయనుకొని వాటి జోలికి వెళ్ళరు. అందుకే మధ్య ముఠా వాటిని అక్కడ భద్రపరిచింది. చాలా స్క్రిప్ట్గా రాశారు కదా. స్క్రీన్ ప్లే భలే అల్లుతారు వీళ్ళు. రామోజీ చచ్చిపోయిన కిరణ్కి, బతుకున్నటువంటి రాధాకృష్ణకి, వీళ్ళకి బాగా స్క్రిప్ట్లు రాయటము, స్క్రిప్ట్లు ఎలా చేయాలి, ఏ విధంగా ప్రజలు నమ్మించాలి, రోజుకో కట్టు కథ చిత్రం లేదండి వీళ్ళకి బాగా అలవాటు అనమాట. అంటే చెప్పట్ల రాజకేశ్వరరెడ్డి మరి భాగస్వామిగా ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించిన దాంట్లో డబ్బులు దొరికినప్పుడు దీన్ని మద్యం ముడుపులు అని చెప్పి మీరు చెప్పినప్పుడు, మరి ఇదే రాజకేశ్వరరెడ్డి భాగస్వామిగా ఉన్నటువంటి కంపెనీలకి ఆల్రెడీ విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని చిన్ని కూడా ఉన్నాడు కదా. మరి అక్కడ ఆ డబ్బులన్నీ ఇప్పుడు కేశినేని చిన్ని గారికి సంబంధించినటువంటి ఆ ఇంట్లో సోదాలు చేసి అక్కడ ఏమైనా డబ్బులు దొరికితే దాన్ని కూడా మరి మద్యానికి లింక్ పెట్టి వార్తలు రాయాలి కదా. బోకు కృష్ణ, రోత కిరణ్, మరి ఎందుకు మీరు అందరూ ఇవన్నీ రాయరు? ప్రతిరోజు ఒక కట్టు కథ అల్లాలి. ఈ రాష్ట్రంలో మద్యంలో స్కామ్ జరగకపోయినా జరిగిందని చెప్పి చూపించాలి. చూపించడానికి రోజుకు ఒక కట్టు కథ అల్లి ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏదీ చర్చకు రాకూడదు. ఇది వీళ్ళు ప్రతిరోజు రాస్తున్నటువంటి విషపు వార్తల్లో భాగమే ఇది. ఎందుకంటే పెట్టిందే తప్పుడు కేసు, రోజుకొక కట్టు కథ అల్లుతున్నారు. ఆ కట్టు కథలు నమ్మించడానికి ఇంకో కట్టు కథ అల్లుతారు. ఇక్కడ ఏం జరిగినా దానికి దీనికి లింక్ పెట్టేసి రాసేసి రాక్షస ఆనందం పొంది ప్రజల మెదడులో విషాన్ని నింపాలనేది వీళ్ళ ప్రయత్నం. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెబుతున్నాం, మద్యంలో ఎటువంటి కుంభకోణం మా హయాంలో జరగలేదు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకి మేము సిద్ధం. మీ హయాంలో జరిగిన దాని మీద కూడా కలిపి ఎంక్వైరీ చేస్తే ఎవరి భాగవతం ఏందో అప్పుడు బయటపడుతుంది మాత్రం సవాల్ విసురుతూ ఉన్నాం. ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేంటి? పెట్టుబడులను ఆకర్షించడం కోసమే టీసీఎస్కు నామమాత్ర ధరకు భూములు ఇచ్చి ఉంటారు. రాష్ట్ర అభివృద్ధి ప్రారంభ దశలో ఉంది. ఎంత రేటుతో భూమి కేటాయిస్తున్నారన్నది కాదు, ఆ సంస్థ రాకతో ఎంత లాభం అనేది చూడాలి. ఐటీతో హైదరాబాద్, బెంగళూరు స్థితి చూస్తున్నాం కదా. హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. లీజుకు కేటాయిస్తామన్న
ఎస్జీపీ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు బెంచ్ ఆదేశం. ఇక్కడే చాలా తప్పు ఉంది. లీజుకు కేటాయించట్లా, 99 పైసలకి అమ్మకం చేస్తున్నారు, డైరెక్ట్గా అమ్మేస్తున్నారు. 99 పైసలకి కేటాయిస్తాన్ని తప్పుపడుతున్నారు ఎవరైనా. మీరు లక్షకో 2 లక్షలకో 10 లక్షలకో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అన్నట్టుగా సంవత్సరానికి ఓ లీజు ఎకరం ₹1,00,000 ఇవ్వండి. ఎకరం 1,00,000కి ఇస్తే 13 ఎకరాలకు 13 లక్షలు వస్తాయి సంవత్సరానికి. అది రాష్ట్ర ప్రభుత్వానికి కదా ఆదాయం. దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. 2 టీసీఎస్ పేరు చెప్పో, కాగ్నిజెంట్ పేరు చెప్పో, ఉల్ఫా అదే అర్సా ఉర్సా అలియాస్ ఉల్ఫా అనేటటువంటి సంస్థలకు, లేదంటే కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు తక్కువ రేట్లకు భూములు కేటాయించే దాని మీద ఏదైతే ఎవరో హైకోర్టుకి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు దీనికి సంబంధించి అంటే, విశాఖపట్నం ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం టీసీఎస్కి 21.74 ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు 99 పైసలు కేటాయింపుపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డైరెక్ట్గా అమ్మేస్తున్నారు, 99 పైసలకు కేటాయిస్తూ కాదు, 99 పైసలకి అమ్మకానికి. కానీ 33 ఏళ్ళు 66 ఏళ్ళకు భూములు కేటాయించడం కానీ కంపెనీ పెట్టి విజయవంతంగా నడిపితే దాన్ని 99 ఏళ్ళకు పొడిగించని చెప్పారు. దీనికి సంబంధించి ఎవరో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేస్తే దానికి సంబంధించి నిన్న హైకోర్టు మాట్లాడినటువంటి దాంట్లో వాళ్ళు 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తారంటున్నారు కదా, అయినా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మాకు ఇవ్వండి, అసలు ఏంటి దీనికి సంబంధించి అని చెప్పి అడిగింది. ఇది ఎక్కడా కూడా తప్పు పట్టేసి పిటిషన్ ఎక్కడ క్యాన్సిల్ చేయాలి. పిటిషన్ ఆల్రెడీ విచారణకు తీసుకొని దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇమ్మని చెప్పి ఆల్రెడీ దానికి సంబంధించి ఇచ్చింది. ఎవరైతే సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంట్ రైట్స్ సంస్థ విశాఖ జిల్లా అధ్యక్షురాలు నమ్మి గ్రేస్ హైకోర్టులో పిల్ వేశారు. హైకోర్టులో పిల్ వేస్తే దానికి సంబంధించి అది విచారణ జరిగినటువంటి నేపథ్యంలో నిన్న 99 పైసలకు 21 ఎకరాలు ఎలా కేటాయించారు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వండి అని చెప్పారు. ఓ పక్క టీసీఎస్ 12,000 మందిని తొలగించింది, 12,000 ఉద్యోగాలు ఒకేసారి తొలగించింది. కానీ ఏపీలో 12,000 ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు. ఇదేంటో అర్థం కాదు. అక్కడేమో తొలగించేస్తున్నారు ఉద్యోగాల్ని, ఇక్కడేమో ఏపీలో మాత్రం 12,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 99 పైసలకు భూములు కేటాయింపుకు సంబంధించి టీసీఎస్ అనేటటువంటి సంస్థ 99 పైసలకి ఇవ్వమని అడగల. టీసీఎస్ అనేటటువంటి సంస్థ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ఒప్పందం కుదుర్చుకుంది రావటానికి. 99 పైసలకో రూపాయికో ₹1 పావలాకో వాళ్ళ భూములు ఎప్పుడు అడగల. కానీ మీరు వాళ్ళకి కేటాయించినటువంటి పేరుతో మిగిలినటువంటి ఏదైతే ఊరు పేరు లేనటువంటి ఉల్ఫా, ఆల్ఫా, బీటా, సోన్ ఏ కంపెనీ, బి కంపెనీ, జెడ్ కంపెనీ, ఇలా రకరకాల ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి 99 పైసలకి మీ బినామీలకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనేది మెయిన్ ఉద్దేశం. దీనికి సంబంధించి ఎవరు కూడా టీసీఎస్ కాగ్నిజెంట్ వస్తే ఎవరు వ్యతిరేకించరు. మా హయాంలోనే టీసీఎస్ అనేది ఆల్రెడీ మా హయాంలోనే ఒప్పందాలన్నీ కుదిరినాయి. మా హయాంలో దానికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయిపోయింది. సో కానీ ఈరోజు మీరు ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి భూములు ఇచ్చేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా దీన్ని ముందుకు చూపించి ఇస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం కాదు, ప్రధానమైనటువంటి ఇష్యూ. దాని మీద ఈరోజు రాయాలి మీ పత్రికల్లో. సో ఇది దానికి సంబంధించినటువంటి అసలు వార్త. వీళ్ళు పెట్టినటువంటి పెద్ద పెద్ద హెడ్డింగ్లు మాత్రం అసలు ఈ భూముల్ని ఎట్లా అంటే మొత్తం తిట్టేశారన్నట్టు, ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేంటి అని చెప్పి హైకోర్టు ఏదో సీరియస్గా తిట్టేసినట్టుగా వార్తలు రాశారు. వీళ్ళ వార్తలు ఇలానే ఉంటాయి, మీ అందరికీ తెలుసు. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి బ్యానర్ హెడ్డింగ్ ఆంక్షలు బేఖాతర్, ఆంక్షలు బేఖాతర్. జగన్ పర్యటన అంటేనే అటు అధికారులు ఇటు స్థానికులు వణికిపోతున్నారంట. వణికిపోతుంది అధికారులు, స్థానికులు కాదు, పోసుకుంటున్నారు. ఎవరు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు కిరణ్, టీవీ5 నాయుడు, ఆ ఛానల్లో కూర్చున్నటువంటి యాంకర్లు, అదే టాల్కం పౌడర్ ఛానల్, అలానే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే వనకటం కాదు, పోసుకుంటున్నారు. చలి జ్వరం వచ్చి డైపర్లు వేసుకొని మరీ పోసుకుంటున్నారు. ఎందుకు? ఆయన పర్యటనకు ఆ జనాన్ని చూసి అరే మనం 11 వచ్చిన వాళ్ళు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి అవహేళనగా మాట్లాడుతుంటే ఆ జనం ఏందిరా, ఆ జన సునామీ ఏందిరా? ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది జనం జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్తూ జన సునామీ కనపడతా ఉంది. ఆ జన సునామీలో కొట్టుకొని పోతాం మనం అందరం అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు మీరు. అందుకని స్థానికులు వాళ్ళందరూ వణికిపోతున్నారని తప్పుడు వార్త కాదు, మీరందరూ వణికిపోతున్నారని రాయ్. ఈనాడు కిరణ్కి చలి జ్వరం వచ్చిందని రాయ్. భారీగా జనాన్ని తరలించి బల ప్రదర్శన చేయడం పరిపాటిగా మారిందంట. మేము బల ప్రదర్శన చేస్తే నిజంగా ఎట్లా ఉంటుందో మీరు ఇప్పుడు చూడలా, ఎప్పుడు చేయలేదు గట్ట అలా బల ప్రదర్శన. మామూలుగానే జనం వస్తుంటేనే పోసుకుంటున్నారు, పోసుకొని అక్కడే కూర్చుంటున్నారు మొత్తం అన్నీ. ఇంకా మేము బల ప్రదర్శన చేస్తే ఎట్లుంటుందో ఒకసారి చూద్దరు కానీ, ఈసారి ఇప్పుడు అని చేద్దాం, ఏదైనా పెద్ద మీటింగ్ పెట్టి అప్పుడు చూద్దరు కానీ. రాప్తాడు, పొదిలి, రెంటపాల, బంగారుపాలెం పర్యటనలో ఆంక్షలను ధిక్కరించారు. ఒకళ్ళని వెళ్ళాలి, ఇద్దరు వెళ్ళాలి, మీరు ముగ్గురే వెళ్ళాలి, మీ బొంద, మీ బోలి, మళ్ళీ వాటిని మేము ధిక్కరించాము. ఎట్టి పరిస్థితుల్లో హెలీప్యాడ్ వద్ద 10 మంది,
జైలు దగ్గర ములాఖత్తుకు 3, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మందికి మించి అనుమతించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎంతమంది మీద పెడతారా కేసులు? పెట్టుకోండి. మీ కేసులకు మా ఇంటి గేటు దగ్గర ఉన్నటువంటి కుక్క కూడా భయపడదు. మీరు పెట్టే కేసులు పెడితే అరెస్ట్ అవుతాం, జైలుకు పోతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వెళ్తాం జగన్ గారి పర్యటనకి. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనం చెబుతున్నటువంటి మాట. నాడు వద్దని ఇప్పుడు అక్కడే హెలిప్యాడ్, చుట్టూ ముళ్ళపొదలు 2 వైపులా హైటెన్షన్ తీగలు ఉన్నాయని అప్రోచ్ రోడ్ లేని స్థలాన్ని చూపారంటే అభ్యంతరం తెలిపాం. ఎందుకు అసలు అక్కడ చేయాలంటే ఇప్పుడు 10 రోజుల నుంచి జరుగుతున్నా కూడా ఇంకా పనులు కావట్లా. అలా ఉంది, మొత్తం ముళ్ళపొదలు, చెట్లు. ఇక్కడ మీరు హెలిప్యాడ్కి పర్మిషన్ ఇచ్చారు అంటే అది కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా ఇచ్చారనేది వాస్తవం. అయినా జగన్మోహన్ రెడ్డి గారు అది చదువు చేయండి, 10 రోజులైనా 20 రోజులైనా అన్ని రోజులు చేస్తూ ఉన్నారు. అందుకని ఇంత లేట్ అయింది. అప్పట్లో పోలీసులు చూపిన స్థలంలో ప్రస్తుతం హెలిప్యాడ్ ఏర్పాటుకు వైపా నాయకులు ఒప్పుకోకపోవడం గమనార్హం. జైలు నుంచి బయలుదేరి నెల్లూరులో సుమారు 8 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో జగన్ పర్యటించున్నారు. ఏం చేయాలి దానికోసం? 8 కిలోమీటర్లు కాబట్టి ఎన్ని కిలోమీటర్లు ఉంటే ఇంటి అందుకు వెళ్తారు. 10 ఉంటే 10 వెళ్తారు. జైలు నుంచి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇల్లు 8 కిలోమీటర్లు. సో 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. అయితే అక్కడ భక్తులకు ఇబ్బందులు తప్పవా? ఈ మార్గంలో రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 2 రోజులుగా పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 11:25 గంటలకు మహాకుంభాభిషేకం జరగనుంది. జగన్ పర్యటనకు భారీగా జనాన్ని సమీకరిస్తే ఈ ప్రాంతంలో భక్తులకు నరకం తప్పదు. పక్కనే ప్రభుత్వ సర్వజనాసుపత్రి ఉంది. నిత్యం రోగులు అత్యవసర చికిత్స కోసం క్షతగాతులు వస్తుంటారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ పెరిగితే వారికి ఇబ్బందులు తప్పవు. ఈ వార్త ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కోసం వేలాదిగా జనం వస్తారు కాబట్టి ఇదిగోండి జనాలందరూ ఇబ్బందులు పడ్డారు. అక్కడ హాస్పిటల్ ఉంది, అక్కడ దేవాలయం ఉంది. సో దేవాలయానికి వచ్చేటటువంటి భక్తులు ఆల్రెడీ ఇబ్బంది పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని బాగా తిట్టారు, ఇక్కడ ఆసుపత్రి రోగులు బాగా ఇబ్బంది పడ్డారని చెప్పి రాయటం కోసం ముందే ప్రీ ప్లాన్డ్గా ఆపుకోలేక రాశారు ఈ వార్త. అప్పుడే భారీ జన సమీకరణకు ఏర్పాట్లు. ఎవరూ జన సమీకరణ చేయట్లా. జనం అంటేనే జగన్, జగన్ అంటేనే జనం. జనం కోసం జగన్, జగన్ కోసం జనం. జనంకి జగన్కి ఉన్నటువంటి కాంటాక్ట్ని కట్ చేయాలని చూస్తే కట్ చేయాలనుకున్నాడు, కట్ అయిపోతాడు. సో జగన్ గారి కోసం జనాన్ని సమీకరించాల్సినటువంటి పని లేదు. ఆయన పేరే జన హృదయ నేత, జననేత, జనం కోసమే పుట్టిన నాయకుడు అనే పాట కూడా ఉంది ఆయన కోసం. జనం కోసమే పుట్టిన నాయకుడు, ఆపేదెవరు నిన్నాపేదెవరని ఆయన కోసం ప్రత్యేకంగా పాటే ఉంది. ఆయన కోసం యాప్ట్ అయినటువంటి పాట అది జగన్ గారు అంటే. మీరు జగన్ గారి పర్యటనలు అడ్డుకోవాలని చూస్తే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలంటే అది ఆగదు. ఈరోజు మీరు నెల్లూరు జిల్లాలో ఎన్ని రకాలుగా ఆటంకాలు ఏర్పరిచి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు జనాలు రాకుండా చేయాలని ఆపిన అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో ఈరోజు నెల్లూరు జిల్లాలో జన సునామీని కూడా ఆపలేరన్నటువంటి విషయం మీ 2 బోకు పత్రికలు ఆరైతే పనికిమాలినటువంటి మీ కూటమి పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు మీరు ఎన్ని రకాలుగా ఆంక్షలు పెట్టినా కూడా జగన్ గారి పర్యటనలో వచ్చేటటువంటి జనాలని ఆపలేరన్నటువంటి విషయం గుర్తుపెట్టి ఆ జీవోను సవాలు చేయండి. విజయవాడలో లులుకు భూ కేటాయింపు వ్యవహారంపై పిటిషనర్కు హైకోర్టు ఆదేశం. విశాఖపట్నంతో పాటు విజయవాడలో లులు గ్రూపుకు భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీవోను సవాలు చేయాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత పిల్పై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఏదైతే విశాఖపట్నం నగరంలో షాపింగ్ మాల్ ఏర్పాటుకు 13.5 ఎకరాలు అతి తక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వం లులు సంస్థకు కేటాయించబోతుందంటూ పేర్కొంటూ పాకా సత్యనారాయణ అనేటటువంటి లాయర్ గారు నాకు తెలిసి ఈయన పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ని బుధవారం విచారణకు వస్తే సో దీనికి సంబంధించి పిల్ కాదు జీవోని సవాల్ చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే లులు అనేటటువంటి ఒక ప్రైవేటు సంస్థకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, అంటే ఎకరం 100 కోట్ల రూపాయల పైగా విలువ చేసే భూమి, అది విజయవాడలో కావచ్చు, అది విశాఖపట్నంలో కావచ్చు, 100 నుంచి 150 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని అతి తక్కువ ధరకి చంద్రబాబు నాయుడు గారు తన మిత్రుడైనటువంటి లులుకి, ఎందుకంటే 18 సంవత్సరాలుగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్, అనేక ఎలక్షన్స్కి ఏదైతే ఆయన డబ్బులు సర్దుతూ ఉంటాడు కాబట్టి క్విట్ ప్రోకోలో భాగంగా ఇప్పుడు తక్కువ రేటుకి కేటాయించాలనేటటువంటి ప్రయత్నం జరిగింది. సో దానికి సంబంధించి పిల్ల ఆల్రెడీ అంతకుముందు విశాఖపట్నానికి సంబంధించి జరిగింది. ఇప్పుడు విజయవాడకు సంబంధించి కూడా ఏదైతే అత్యంత ఖరీదైనటువంటి పాత బస్ స్టాండ్, అందరికీ తెలుసు గవర్నర్పేట అక్కడైతే డిపోగా ఉందో ఆ పాత బస్ స్టాండ్, అండ్ ఆ పాత బస్ స్టాండ్కి సంబంధించినటువంటి దాదాపు 5 ఎకరాల భూమిని ఏదైతే దారాదత్తం చేయడానికి పూనుకుంది కాబట్టి దాని మీద పిల్లేశారు. ఎస్, ఇది ఖచ్చితంగా కూడా అందరూ కూడా ఏదైతే ఇలాంటి ప్రైవేటు సంస్థలకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూమిని కారు చౌకగా కట్టబెట్టాలని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. ఎస్, డెఫినెట్లీ వేసిన వాళ్ళు మాత్రం అభినందించాల్సిందే. మహిళా నేతలకు ప్రజా జీవితం శిక్ష కాకూడదు, వారి ఆత్మగౌరవాన్ని రక్షించేందుకు చట్టం తేవాలి. శబరి ఎవరంటే ఈ శబరి గారు, బైరెడ్డి శబరి అని ఒక ఎంపీ గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈమె
ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఏమో లోక్సభలో మహిళలపై వైకాపా నేతలు దుర్భాషలు లైంగిక దాడులతో సమానం, సో చట్టాన్ని తీసుకురావాలని చెప్పారు. అంటే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళే మహిళల అమ్మ బైరెడ్డి శబరి గారు, అంటే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు మహిళలు కాదా? అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచంలో కానీ ఉన్న మహిళలు ఎవ్వరూ మహిళలు గారు మీ దృష్టిలో, ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళే మహిళలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరన్నా ఏమనంటే అది తప్పు, మిగిలిన పార్టీల వాళ్ళంటే రైటు. మరి మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే నగరికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాలి భానుప్రకాష్, గాలి ముద్దు కృష్ణమనాయుడు కొడుకు, ఈ గాలి భానుప్రకాష్ ఏదైతే రోజా గారిని ఉద్దేశించినటువంటి మాటల్ని నువ్వు ఏదైతే పార్లమెంట్లో ప్రస్తావించాల్సింది. నిజంగా మీరు ఒక మహిళగా సిగ్గుతో తలదించుకుంటున్నాం, ఇలాంటి మాటలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాట్లాడటాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పి మీరు లోక్సభలో చెప్పుంటే డెఫినెట్లీ కూడా మిమ్మల్ని అందరినీ ఎస్ బైరెడ్డి శబరి గారు చాలా బాగా మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. మహిళల గురించి ఒక చాలా చిత్తశుద్ధి ఉంది, మహిళలంటే ఒక చాలా గౌరవం ఉంది. ఒక మహిళగా సాటి మహిళకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద, సాటి మహిళ మీద జరుగుతున్నటువంటి దుర్భాష మీద ఒక ఎంపీగా మాట్లాడారని చెప్పి అప్పుడు శభాష్ అని చప్పట్లు కొట్టేవాళ్ళు కదా. ఓన్లీ తెలుగుదేశం మహిళల మీద ఒక చట్టం తేవాలా, మిగిలిన మహిళల మీద వద్దా తల్లి? చెప్పమ్మా. అంటే మీరేమో మహిళల్ని సంభాషలు లంభాషలు ఎన్నైనా మాట్లాడవచ్చు, నిరంతరం భారతమ్మ గారి గురించి తమ్నెల్స్ పెట్టి మీకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు మీ ఛానల్స్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు. ఇదే మహిళా హోంమంత్రిగా ఒక దళిత హోంమంత్రి ఉన్నప్పుడు ఏదైతే సుచరిత గారిని పట్టుకొని సంఖ నాకమన్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు. చట్టం తేవాలి కదమ్మా, చట్టం అందరికీ ఒకేలాగా ఉండాలి కదా. తెలుగుదేశానికి ఒక చట్టం, మిగిలిన వాళ్ళకి ఒక చట్టం ఉండకూడదు కదా. దాని మీద పార్లమెంట్లో ప్రస్తావించండి అమ్మా, బాగుంటుంది. లేదంటే ఉన్నటువంటి ఆ కొద్దో గొప్ప విలువలను కూడా కోల్పోతారన్నటువంటి విషయం గ్రహించాలి మీరు. త్వరగా కిషోర్ మళ్ళీ అరెస్టు. ఆంధ్రజ్యోతి, జైలు నుంచి రాగానే అదుపులోకి రౌడీ షీటర్. గత ఏడాది ఏప్రిల్లో టీడీపీ నేత సిద్ధయ్యపై కిషోర్ దాడి, బాధితుడి ఫిర్యాదుతో కేసు అని పెట్టారు కదా హెడ్డింగ్. అంటే గత ఏడాది అంట దాడి జరిగిందంట, ఇప్పుడంట కేసు పెట్టారంట మళ్ళీ. గత ఏడాది దాడి జరిగితే అతను గత ఏడాది పెట్టలా, వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 13 నెలల్లో పెట్టలా. నిన్న ఏదైతే త్వరగా కిషోరు ఏదైతే అన్ని కేసులకు సంబంధించి ఆయన మీద పెట్టినటువంటి అన్ని అక్రమ కేసులకు సంబంధించి నిన్న బెయిల్ మీద బయటకు వచ్చాడో, బయటికి రాగానే మళ్ళీ లోపలేయాలి తీసుకెళ్ళి అనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి నేపథ్యంలో ఏదైతే నిన్న తప్పుడు కేసు పెట్టారో వాళ్ళు పెట్టిన దాంట్లోనే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, వాళ్ళు రాసిన దాంట్లోనే మీకు వాళ్ళు తప్పుడు కేసు పెట్టారని అక్కడే అర్థమవుతుంది. ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డికి ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తుగా కిషోర్ అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కిషోర్ మారణాయుధంతో దాడి చేసి సిద్ధయ్యను తీవ్రంగా గాయపరిచాడు. నాడు వైసీపీ అధికారంలో ఉండటంతో ఫిర్యాదు చేయడానికి సిద్ధయ్య భయపడ్డాడు. ఈ ఘటనపై తాజాగా రెండచింతల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై మంగళవారం రాత్రి కిషోర్పై ఐపీసీ 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐసిహెచ్ నాగార్జున తెలిపారు. బుధవారం గుంటూరు జిల్లా జైలు నుంచి బయటకు వచ్చిన కిషోర్ను వెంటనే ఈ కేసులో అదుపులో తీసుకుని వాహనం ఎక్కించారు. అయితే అక్కడ కిషోర్ భార్య సురేఖ, తన ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులు, వైసీపీ ఎమ్మెల్యే చంద్రగిరేశ్వరతో వైసీపీ నాయకులతో అక్కడ చేరుకున్నారు. పోలీసు వాహనానికి వారు అడ్డుపడి హల్చల్ చేశారంట. హల్చల్ ఇది భార్యను ఇద్దరు చిన్నపిల్లలు హల్చల్ చేశారంట. వార్త రాయటానికన్నా ఉండాలిగా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నువ్వు కడుపుకి అన్నం తినమని నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాను. నేను ఒక్కరోజు కూడా తినకుండానే ఇలాంటి వార్తలు రాస్తా అని చెప్పి నువ్వు కూడా ప్రూవ్ చేసుకున్నావు. దానికి సంబంధించి నేను ఆల్రెడీ హైకోర్టులో కూడా త్వరగా కిషోర్ గారి భార్య ఏదైతే కేసు వేసిందో దానికి సంబంధించి ఒక కేసులో బెయిల్ మీద బయటికి రాగానే మరో కేసులో ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి నిన్న హైకోర్టు కూడా గట్టిగా ప్రశ్నించింది. 2024లో ఘటన జరిగితే ఇప్పుడు ఫిర్యాదు చేయటం ఏంది, ఫిర్యాదు చేసిన ఎమ్మటనే ఇమీడియట్గా కేసు కట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయటం ఏంటి? ఆయన మరి 13 నెలలుగా అప్పుడంటే భయపడ్డాడంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి కేసు పెట్టడానికి. మరి 13 నెలలు కూడా భయపడ్డా? ఇప్పుడు ఎందుకు పెట్టాడు కేసు? ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కదా, అప్పుడు ఎందుకు కేసులు పెట్టలా? ఆల్రెడీ జైల్లో ఉన్నాడు దాదాపుగా. ఇప్పుడు ఆయన మీద చూస్తే ఆయన మీద ఇప్పటికే 14 నెలల కింద కేసులు ఉన్నాయి. ఆయన 17 కేసులు ఉన్నాయి ఇప్పటికే. 17 కేసులు, 8 నెలలుగా జైల్లో ఉన్నాడు. ఉన్నటువంటి ఆయన దాని మీద మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాడు కాబట్టి ఇంకో తప్పుడు కేసు పెట్టాలి. రేపొద్దున మళ్ళీ బయటకు వస్తే ఇంకో తప్పుడు కేసు పెట్టాలి. దయచేసి గౌరవ హైకోర్టు వారు కూడా ఇవన్నీ చాలా సీరియస్గా తీసుకొని పోలీసుల్ని చెంప చెల్లుమనేలాగా ఇంకోసారి ఏ పోలీసు అధికారి ఇలా చేయకుండా ఉండేటట్టుగా తీర్పు ఇవ్వాలి. ఒక వ్యక్తిని ఈ విధంగా మానసికంగా హింసిస్తూ అతని మీద ఆల్రెడీ కేసు పెట్టారు, జైలుకి వెళ్ళి వచ్చాడు, మళ్ళీ కేసులు పెట్టి రాకూడదని ఇద్దరు చిన్నపిల్లలను పట్టుకొని వాళ్ళ భార్య అక్కడికి వస్తే వాళ్ళు హల్చల్ చేశారని రాస్తున్నటువంటి దాని మీద ఏమంటే భార్యను ఇద్దరు చిన్నపిల్లలు హల్చల్ చేస్తారా? ఎలాంటి బోకు వార్తలు రాస్తున్నారో ఈ పత్రికలు ఒకసారి గమనించండి.
ఇలా ప్రతిరోజు విషం చిమ్మేటటువంటి వార్తలు రాయటమే వీళ్ళ ఉద్దేశం. త్వరగా కిషోర్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారనేది వాస్తవం. జైలు నుంచి బయటకు రాగానే మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ లోపలేశారు. ఇది ఖచ్చితంగా దీనికి తగిన ప్రాయశ్చిత్తం ఆ పోలీసు అధికారులతో పాటు ఎవరైతే ఈ కేసులు పెట్టారో వాళ్ళందరూ కూడా రేపు పొద్దున అనుభవించక తప్పదు. సీరియస్గానే వార్నింగ్ ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేటటువంటి ప్రసక్తి లేదన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి.